దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 28వ తారీఖు. ఈరోజు దేవుని ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము మొదటి సంకీర్తన 2వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ధర్మశాస్త్రమునందు ఆనందించేవానికి దేవుని నుండి లభించే ధన్యత, దాని గురించి మనం ధ్యానించుకుంటున్నాము. లోకములో ధనకనక వస్తు వాహనాలను, మంచి కీర్తిని, గొప్ప గొప్ప భవనాలను, సమృద్ధిగా రాబడివచ్చు భూములను మొదలగు వాటిని కలిగి ఉండుట ధన్యత అని అనుకుంటుంటాము. కానీ పరిశుద్ధ గ్రంథము పరిశీలిస్తే ధన్యత అంటే దేవుడిచ్చే మేళ్లను పొందడంలో దానితో పాటు ఆయన కోరుకున్నట్లు జీవించడం అనేదే ధన్యత. ప్రభువారు ఆశపడేది, ప్రభువారిని కోరుకునేది, ప్రభువారు దేని నిమిత్తమైతే మానవుని సృజించాడో దాని ప్రకారంగా ఆయన కోరుకున్నట్లు జీవించడమే ధన్యత అని మనం తెలుసుకోవాలి. దేవుని ఉపదేశాలకు తలొగ్గే వారికి ధన్యకరమైన స్థితి, సంతోషాలు లభిస్తాయి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చక్కని కుటుంబం, ఇవన్నీ దేవుని దీవెనలే కదా. కీర్తనల గ్రంథము 127వ సంకీర్తన 3వ వచనములో ఏమంటున్నాడంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని కీర్తనకారుడు చేస్తున్న గానము. అది ధన్యతే. అలాగ దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క తలాంతు అది ధన్యతకే వర్తిస్తుంది. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం కదా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి ధన్యత పొందుకోవాలంటే మనము దుష్టులతో నడవకూడదు, పాపుల మార్గాలలో నిలువకూడదు, అపహాసకులతో కలిసి కూర్చోకూడదు. మనము ఎల్లప్పుడూ వాక్యమునందు ఆనందించుతూనే ఉండవలెను. ఆనందిస్తూ వాక్యాన్ని ధ్యానించాలి. నిత్యము ప్రార్థనలతో గడుపుచు మన జీవితాలను సరిచేసుకుంటూ దేవుని కొరకు మనము సిద్ధపరచుకుందాము. ఇది ధన్యత. ఇప్పుడు మనము ధన్యతను మనము పొందుకున్నట్లు అవుతుంది. అట్టి ధన్యత, అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ యొక్క ధన్యకరమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి దివారాత్రములు నీ ధర్మశాస్త్రాన్ని మేము ధ్యానించుకుంటూ మేము ఆనందించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు తండ్రి. నిత్యము నీతో ప్రార్థనలతో మేము గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. మా జీవితాలను మేము సరిచేసుకుంటూ నీ కొరకు మేము సిద్ధపరచుకునే మనస్తత్వాన్ని మాకు కలుగు చేయమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.